హాయ్ అండి, బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే నేను పుట్టకుక్కల కూర అయితే చేయబోతున్నాను. నా స్టైల్లో నేను చేస్తున్నానండి. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే 2 ఎర్రగడ్డలు పుట్టకుక్కలు అన్నమాట. తర్వాత వచ్చి టమోటాలు 4 అవి తీసుకున్నాను. వీటిని అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. కట్ చేసేసుకొని హాట్ వాటర్ వేసి కడుగుతున్నాను. ఎందుకంటే దాంట్లో ఏదైనా క్రిములు ఉంటే చచ్చిపోతాయి అనేసి హాట్ వాటర్ వేసి అయితే పెట్టాను అనమాట. చూడండి, దాంట్లో హాట్ వాటర్ ఇవి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి నీట్గా కడుక్కుంటున్నాను. ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొంచెం పసుపు కూడా. పసుపు నీట్గా కడిగేసుకుంటున్నానండి. వేడిగా ఉన్నాయి కదా, అందుకనైతే కొంచెం కత్తితో చాకుతో కలిపెడుతున్నాను. ఇప్పుడైతే ఇది చేత్తో కడిగేస్తాను. చల్లారిపోయినాయి అనుకుంటున్నా, చూద్దాం. చల్లారిపోయాయండి. ఇప్పుడైతే చేత్తో నీట్గా కడుక్కొని వచ్చేసాను. ఆ వాటర్ ఉంచేసి వేరే వాటర్ పోసుకొని కడుక్కొని వచ్చాను అనమాట. ఇప్పుడైతే ధనియాలు వేయించుకున్నాను. చూడండి, ధనియాలు వేయించేసిన తర్వాత వీటిని పౌడర్ చేయాలి. అన్నం ఉడకతా ఉంది. అన్నము కూర 2 పెట్టేస్తాను అన్నమాట. దాన్ని ఆయిల్ పోసేసాను. ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా అన్నీ కట్ చేసేసుకున్నానండి. కట్ చేసి చూపించలేదు, ఎందుకంటే ఫోన్ కింద పెట్టేసి కట్ చేశాను అనమాట. అందుకని అది మిస్ అయ్యింది. దాంట్లో ఆవాలు అయితే వేసేసాను. ఆవాలు వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకున్నాను. దాంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. అంటే పచ్చిమిర్చి కొంచెం టేస్ట్ వస్తుందని అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో టమోటాలు వేసేద్దాం. టమోటాలని తరిగేసి మిక్సీ వేసేసానండి. ఎందుకంటే అట్లాగే వేస్తే బాగోదనేసి ఈ మొత్తం మిక్సీ పట్టేసాను. టమోటాలు 3 టమోటాలు 4 తీసుకున్నాను, వేసేసాను. దాంట్లో పసుపు, కారం, కొంచెం అల్లం పేస్టు అన్నీ వేసేస్తానండి. ఇది అల్లం పేస్ట్. దేంట్లో అయినా అల్లం పేస్ట్ వేస్తే బాగుంటాయండి. వంటలు అనేటివి చాలా బాగుంటాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, అల్లం తగిలితే చాలా బాగుంటాయి. నేనేం చేస్తానంటే అల్లం తెచ్చుకొని దాన్ని బాగా మిక్సీ వేసేసుకొని పెట్టేసుకుంటాను. అది ఎప్పుడన్నా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఈ పుట్టకుక్కలు అయితే దీంట్లో ఇవి బాగా నీట్గా కడిగేసుకున్నాను అనమాట. ఇవి ఎత్తి దాంట్లో వేసేసుకున్నా. చూడండి, కరివేపాకు కొంచెం. ఇవి ఉడకాలి. ఇవి చాలాసేపు ఉడకాలండి. లేదనుకో మనకి ఎట్లా ఉంటాయంటే కసక్ అంటుంటాయి. బాగా ఉడికితే బాగుంటాయి. ఇది ధనియాల పౌడర్ వేసేస్తాను. నేను కొంచెం పులుసు ఎక్కువ పెట్టానండి. ఎందుకంటే నాకు దోశలోకి అనమాట. దోశ అంటే వీళ్ళు చారువ అడిగారు మా పిల్లలు. నాకు చారువ నేను అంత చేయను. అందుకని ఎట్లా పుట్టకుక్కలు ఉన్నాయి కదా అని చెప్పేసి దోశకి పనికొస్తుంది అనేసి చేసేసాను అన్నమాట. దోశలోకి అయితే ఇలా పులుసు పెట్టుకుంటే బాగుంటుంది. అదే ఇంకా రైస్లోకి అయితే కొంచెం గట్టిగా చేసుకోవాలి. అప్పుడైతే చాలా బాగుంటుంది. ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. అలాగే తప్పులు ఉంటే కామెంట్ చేయండి.